మనలో ఎవరినైనా చిరంజీవి గురించి చెప్పు అని అడిగితే చిరంజీవి అభిమానులు సైతం చిరంజీవి పునాదిరాళ్లు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి మొదటిగా అడుగుపెట్టాడు అని చెబుతారు. కానీ ఆయన నుండి మొదట విడుదలైన సినిమా మాత్రం ప్రాణం ఖరీదు. చిరంజీవి తన కెరీర్లో టాలీవుడ్ హిస్టరీలోనే ఎవరూ సాధించని విధంగా 8 ఇండస్ట్రీ హిట్లని సాధించాడు. చిరంజీవిని మొదట స్టార్ హీరోగా మార్చిన సినిమా ఖైదీ అన్న విషయాలను చెబుతూ ఉంటారు. కానీ అసలు చిరంజీవి ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశాడు, ఆయనకు ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన ఎలా పుట్టింది, దానికోసం ఆయన ఏమేం చేయాల్సి వచ్చింది అన్న విషయాలు మీలో ఎంతమందికి తెలుసు? నాకు తెలుసైతే మనలో చాలా మందికి ఈ విషయాలన్నీ కూడా తెలియకపోయే ఉండొచ్చు అని అనుకుంటున్నా. మరి అలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామా? మరింకెందుకు ఆలస్యం, ఇక వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే చిరంజీవి 1955లో మొగల్తూరులో జన్మించారు అన్న విషయం మనలో కొంతమందికి తెలిసే ఉంటుంది. అయితే ఆయన తండ్రి పోలీస్ ఉద్యోగం చేయడం వల్ల చిన్నతనంలోనే చిరంజీవి వేర్వేరు ప్రాంతాల్లో పెరిగారు. అలా తిరుగుతూ స్కూల్, కాలేజీ పూర్తి చేసే రోజుల్లోనే డాన్స్, స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే చాలా ఆసక్తి చూపించేవారు. ఎవరైనా తన పర్ఫార్మెన్స్ చూసి మెచ్చుకుంటే అది ఆయనకు చాలా ఆనందంగా అనిపించేదట. అంటే అప్పటికి సినిమాల్లోకి రావాలనే ఫిక్స్డ్ ప్లాన్ చిరంజీవికి లేదు. కానీ ప్రేక్షకుల ముందు నిలబడటం, వాళ్ళ అటెన్షన్ తీసుకోవడం మాత్రం ఆయనకు నచ్చేది. అదే ఇంట్రెస్ట్ క్రమంగా యాక్టింగ్ వైపు తీసుకెళ్లింది. దానితో కాలేజీ రోజుల్లో నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. ఒక నాటకంలో ఆయన పర్ఫార్మెన్స్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. అప్పుడే ఆయనలో ఒక ఆలోచన బలంగా పడింది. నేను నటుడిగా మంచి యాక్టింగ్ చేసి నాకు వీలైన మంచి చేయగలను కదా అనుకున్నాడు. అప్పటి నుంచి సినిమా ఆయనకు కేవలం ఒక ఇంట్రెస్ట్ కాదు, ఒక అంబిషన్ గా మారింది. కానీ సినిమా రంగంలో వెళ్లడం అంత ఈజీ కాదు. అందుకే ముందు చదువు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తన కలను నెరవేర్చుకోవడానికి మద్రాస్ వెళ్లారు. అప్పట్లో తెలుగు, తమిళ సినిమా రంగానికి మద్రాస్ అనేదే ప్రధాన కేంద్రంగా ఉండేది. అలా మద్రాస్ కి వెళ్లిన చిరంజీవి అక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే చిరంజీవికి పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేని కారణంగా వెళ్ళగానే అవకాశం అనేది రాలేదు. దానికోసం ఒకవైపు ట్రైనింగ్ తీసుకుంటూనే మరోపక్క అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేవాడు. అలా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఉన్న సమయంలోనే చిరంజీవికి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అలా ఆయన మొదటగా పునాదిరాళ్లు అనే సినిమాలో నటించే అవకాశాన్ని పొందాడు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన మొదట నటించిన సినిమా పునాదిరాళ్లే అయినా మొదటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మాత్రం ప్రాణం ఖరీదు సినిమా అయింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే చిరంజీవి కెరీర్ మొదటి నుంచే హీరో పాత్రలతో ఏం మొదలవ్వలేదు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు, చిన్న పాత్రలు కూడా చేశారు. ఎందుకంటే అప్పట్లో ఆయనకున్న టార్గెట్ ఒక్కటే, నాకు అవకాశం వస్తే నా నటనతో నన్ను నేను ప్రేక్షకుల్లో ప్రూవ్ చేసుకోవాలి అని. అలా తనకు వచ్చిన ఒక్కో సినిమా చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీని బిల్డ్ చేసుకున్నారు. కేవలం యాక్టింగ్ మాత్రమే కాదు, డాన్స్ లో తనకు ఉన్న టాలెంట్ ని కూడా సినిమాల్లో చూపించడం మొదలుపెట్టారు. యాక్షన్ లో ఎనర్జీ, డాన్స్ లో స్పీడ్, కామెడీలో టైమింగ్, ఎమోషన్ లో ఇంటెన్సిటీ ఇవన్నీ కలిసి ఒక కొత్త రకం హీరో ఇమేజ్ ని ఆయనకు వచ్చేలా చేశాయి. కానీ అసలు టర్నింగ్ పాయింట్ మాత్రం చిరంజీవికి ఖైదీ అన్న సినిమానే ఇచ్చింది. 1983లో వచ్చిన ఖైదీ చిరంజీవి కెరీర్ కి భారీ మలుపు తీసుకొచ్చింది. అప్పటి వరకు మంచి నటుడుగా ఎదుగుతున్న చిరంజీవి ఖైదీ తర్వాత మాస్ హీరోగా ప్రేక్షకుల మనసుల్లో బలంగా నిలిచిపోయారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం చాలా వేగంగా మారిపోయింది. ఒకప్పుడు బంధువుల ముందు డాన్స్ చేసి చప్పట్లు పొందాలని కోరుకున్న ఆ కుర్రాడు తర్వాత థియేటర్లో వేలాది మంది ప్రేక్షకుల నుంచి విజిల్స్ అందుకున్నాడు. చిన్నప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలనుకున్న ఆ కోరిక చివరికి కోట్లాది మంది అభిమానుల అటెన్షన్ గా మారింది. అందుకే చిరంజీవి కథలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన హీరో అవ్వాలనే కల ఒక్క రోజులో పుట్టలేదు. ఒక చిన్న ఇంట్రెస్ట్, దాని తర్వాత స్టేజ్ మీద వచ్చిన కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ నుంచి వచ్చిన యాక్టింగ్ మీద ఇష్టం మరియు నమ్మకం, ఆ నమ్మకం నుంచి మద్రాస్ ప్రయాణం, అక్కడి నుంచి సినిమా అవకాశం, ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన హార్డ్ వర్క్, ఇవన్నీ కలిసి ఒక సాధారణ కుర్రాడిని మెగాస్టార్ చిరంజీవిగా మార్చాయి. ఇదండి చిరంజీవి సినిమా ప్రయాణానికి అసలు బిగినింగ్. మరి అలాంటి చిరంజీవి సినిమాల్లో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా ఏదైనా ఉందా? ఉంటే అది ఏ సినిమా అన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.